సభాధ్యక్షులు మిత్రులు సత్యాజీ, ఈశ్వరరెడ్డి గారు, సభలో ఉన్న మిత్రులు, చుట్టూ వలయాకారంలో ఉన్నటువంటి పుస్తకాలను సందర్శిస్తూ ఆదరిస్తూ పరామర్శిస్తున్నటువంటి పుస్తక ప్రేమికులు అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. విజయవాడ పుస్తక ప్రదర్శన ఈ కొత్త ప్రాంగణానికి మారడం, ఈ ప్రాంగణంలో చాలా సమధితమైనటువంటి ఉత్సాహంతో ఇంతమంది పాల్గొనటం. ఒక విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రారంభిస్తూ చెప్పినట్టుగా శరీరానికి వ్యాయామం కావాల్సినట్టే మెదడుకు కూడా వ్యాయామం కావాలి. కాబట్టి ఈ స్టేడియంల స్థాయిలో ఉత్తరోత్తర పుస్తక పరిశ్రమ, పుస్తకాలు అభివృద్ధి చెందాలనేటటువంటి ఒక సందేశం దీంట్లో ఇమిడి ఉందని భావిస్తూ ఉన్నా. ఏదో ఒకటి సంతోషం వస్తుంది. ఆయన అప్పుడు పుస్తకాల గురించి వాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా. చాలా చోట్ల పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ చూస్తున్నట్టుగా పెట్టిన పుస్తకము అది మేము ప్రచురించింది, మా ఆవిష్కరణలో చేసినటువంటిది కావడం కూడా పుస్తకానికి ఉన్నటువంటి ఆదరణ కూడా తెలియజేస్తుంది. మూడోది ఆరుద్ర గారు. ఆరుద్ర అంటేనే జ్ఞానం, మనకు జ్ఞాన ప్రవాహంలాగా ఆరుద్ర మనకు గోచరిస్తాడు. ఆరుద్ర గారు కూడా 1989 నుంచి మొదలైనటువంటి విజయవాడ పుస్తక మహోత్సవంతో చాలా దగ్గరగా మెలిగాడు. ఆయన 91లో 89 చివరిలోనే ఆయన సమగ్రాంధ్ర సాహిత్యం పునర్ముద్రణ జరిగింది. దాన్ని ఇక్కడే మనం ఆవిష్కరించాం. ఇక్కడ అంటే అప్పుడు స్వరాజ్య మైదానంలో, ఆ తర్వాత 2 రోజులలో వాటి అన్నింటికి కూడా పూర్తయింది. 98లో కూడా 1998 అంటే హైదరాబాద్లో కూడా ఆవిష్కరించారు, ఇక్కడ కూడా ఆవిష్కరించారు. 1998లో ఆయన మరణించిన తర్వాత కూడా జరిగినటువంటి పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ఆరుద్ర గారి పేరు పెట్టడం కూడా జరిగింది. ఆయన పుస్తకాలతో అంతగా చాలా ప్రతిసారి ఇలాంటి సభల్లో వచ్చి ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా కూడా ఇక్కడ ఆరుద్రను శతజయంతి సందర్భంగా స్మరించుకోవడం చాలా సమంజసమైన, చాలా అవసరమైనటువంటి పనిగా మనము భావించవచ్చు. మిత్రులారా, తెలుగు వాళ్ళు గర్వపడేటటువంటి, తలుచుకోగానే ఉపయోగపడేటటువంటి పేర్లు కొన్ని. అదే ఒక చోట ఒక ప్రకాశం పత్రిక కావచ్చు, లేదా సినిమా రంగంలో రామారావు నాగేశ్వరరావు అనొచ్చు, లేకపోతే పాటలు అనేసరికి ఘంటసాల ఇంకొక అనొచ్చు. అలాగే సాహిత్యానికి సంబంధించి, సామాజికమైన విజ్ఞానానికి సంబంధించి తెలుగు వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకునేటటువంటి పేరు ఆరుద్ర. ఇందులో ఆరుద్ర పేరు ఎలా వచ్చింది అవన్నీ ఈశ్వరరెడ్డి గారు వివరించారు. నేను మళ్ళీ దాంట్లోకి పోను. కానీ భాగవతుల సదాశివ శంకర శాస్త్రి ఆరుద్ర అనే 3 అక్షరాలతో గుర్తుండడానికి ఒక కారణం ఏంటంటే ఆరుద్ర పెరుగు ఎర్రగా ఉంటుంది. ఆయన పుస్తకాల పెరుగు కూడా, కానీ మంచి పెరుగు. అది ఎంత మంచి పెరుగు అంటే అలా జ్ఞానాన్ని తెలుసుకుంటూ వెళ్ళినటువంటి అటువంటి ఆరుద్ర పెరుగు ఆయన. కాబట్టి ఆరుద్ర అంటే 5 నిమిషాలు మాట్లాడితే మనకు ఎన్ని విషయాలు చెప్తాడో తెలియదు. ప్రతి సందర్భానికి మనం ఆరుద్రం కోట్ చేయొచ్చు. ఇప్పుడు మన సభలు దీన్ని అంతా చూస్తే మనకు వెంటనే తెలుగు వాళ్ళకి గుర్తొస్తుంది, నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడో ఒక జీవితకాలం లేట్ అని. నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడో ఒక జీవితకాలం లేట్ అన్నది సాహిత్యం చదివినా చదవకపోయినా తెలుగు వాళ్ళందరికీ తెలుసు. అలాగే పిల్లలు కాసేపు ఏడుస్తూ అది ఇది చేస్తుంటే ఎరగడానికి ఎందుకురా తొందర, ఎందుకురా సతాయిస్తావు అని గుర్తొస్తుంది. అలాగే రాముడి చుట్టూ చాలా రాజకీయం ఇదంతా నడుస్తున్న రోజుల్లో చాలా హేతువాదమైంది. శ్రీరామ జయరామ జయ జయరామ అని పాట రాసినటువంటి ఆరుద్ర యొక్క విశాలమైనటువంటి దృక్పథము, పాండిత్యం కూడా మనకు గుర్తొస్తాయి. ఒక ముక్కలో చెప్పాలంటే సమగ్ర ఆంధ్ర సాహిత్య సృష్టికర్త అయినటువంటి ఆరుద్ర ఒక సమగ్రమైనటువంటి సాహిత్య మూర్తి, సాహిత్య స్ఫూర్తి మనం చాలా చాలా గొప్పగా చెప్పచ్చు. ఆరుద్ర అంటే సమగ్రత. మనకు గొప్ప కవులు ఉన్నారు, వేరే రచయితలు ఉన్నారు, లేదా పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు. ఇవన్నీ కలిపి ఎన్టీఆర్ ఏ విధంగా ఆయనే కృష్ణుడు, ఆయనే దుర్యోధనుడు, ఆయనే రాముడు, ఆయనే రావణుడు, అన్ని ఆరుద్ర కూడా మనకు అలాగే ఉంటాడు. ఆరుద్రే సరదా పద్యాలు రాస్తాడు. ఆరుద్రే చాలా కొత్త నూతన ప్రక్రియలతో సమయవాహం లాంటి కావ్యం రాస్తాడు. ఆరుద్రే ఒక చదరంగం మీద పుస్తకం రాస్తాడు. ఆరుద్రే మద్రాసులో నాట్యశాస్త్ర కళాశాలలో అధ్యాపకుడిగా ఉంటాడు. వేమన్న మీద ఆయన చేస్తాడు. ఇంత ఒక్క చేతి మీద ఒక్క మెదడుతో ఇంత పరిశోధన, ఇంత
పరిజ్ఞానం, ఇంత పరివ్యాప్తి చెందినటువంటి ఏకైక ఒకే ఒక్కడు ఆరుద్ర అని చెప్పి మనం చాలా సగర్వంగా చెప్తూ శత జయంతి సందర్భంలో ఆయనకు నివాళులు అర్పించవచ్చు. ఇది కూడా ఒక క్రమానుగతంగా జరిగినటువంటి పరిణామం. ఆయన నీలాల నింగులో ఎర్రజెండాలలో నీలాల నింగులో కదలదే కొత్త మార్గాలకై ఆరుద్ర జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా మనకు కనపడేటప్పుడు నూతనత్వం కోసం తపన, సమగ్రత కోసం ఒక తాపత్రయం, దీనికోసం అపారమైనటువంటి కృషి చేయగలిగినటువంటి పట్టుదల, శ్రమశిక్షణ రెండు కలిస్తే ఆరుద్రయ్యాడు. క్రమశిక్షణ చాలా మంది క్రమశిక్షణ నేను రోజు పొద్దున్న 6 గంటలకు లేస్తాను, తర్వాత 8 వరకు వేస్ట్ చేసి అని అన్ని చాలా సమయానుకూలంగా చేయడం కాదు, అర్థవంతంగా సార్థకమయ్యే విధంగా సమయాన్ని వినియోగించడంలో ఆయన ఎందుకు మీరు గడ్డం వేయించారంటే ఎందుకు సమగ్రాంత సాహిత్యం రాసేటప్పుడు సమయం చాలక ఎందుకు వృధా అని వదిలేసి అని బాబు అన్నాడు. అది నిజం. 8 రోజు గడ్డం చేసుకోవడం ఒకసారి మానేసుకొని పెరిగితే ఆయన గడ్డం పెరిగింది. దాంతోపాటు ఆంధ్ర సాహిత్యం మీద పరిశోధన కూడా ఒక మైలు ముందుకు నడిచిందని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడాలన్నా దాన్ని రెఫర్ చేయకుండా, దాన్ని ప్రస్తావించకుండా, దాన్ని విభజించకుండా చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. అందులో ఛాన్సెస్ లేవు. ఇందాక మాస్టర్ చెప్పినట్టు ఆయన చాలా ఎత్తువాడు, చిన్నప్పుడే ఇవన్నీ చేసిన వాడు. అలాగే రాజులు వీళ్ళందరి గురించి పూర్తి అవగాహన ఉంది, వర్గ దృక్పథాన్ని నమ్మాడు. అయినా సరే ఒకసారి విజయవాడలో ఆయన ఎప్పుడొచ్చినా అనుపమ హోటల్లో దిగుతుండేవాడు. ఇప్పుడు బాబ్జీ గారు ఇందాక సభకు అధ్యక్షత వహించాడు. అలాగే నవయ రామ్మోహన్ గారు ఇట్లాంటి వాళ్ళు టచ్లో ఉండేవాళ్ళు. ఆయన వచ్చి అక్కడ దిగితే ఇవన్నీ ఇంకా వరుసగా మాట్లాడుతుండేవాడు. ఒకరోజు నల్లూరు రామ్మోహన్ గారు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వాళ్ళు ఉన్నారు. ఉండి మీరు ఎందుకు అన్నిటికి కూడా కృష్ణగారు రాయల యుగము, మలిరాయల యుగము ఇలాంటి పేర్లు పెట్టారు, మీరు ప్రజల తరఫున పెట్టాలి కదా, ఈ తరఫున ఇలా ఒక ప్రశ్న వేశారు. అప్పుడు చెప్పాను దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. చరిత్ర ప్రకారం మనం వెళ్ళాలన్నట్టయితే కనుక ఉదాహరణకి నన్నయ్య యుగము అనే బట్టి నన్నయ్య అన్నదాన్ని బట్టే మనం వెళ్తే అయితే విశ్వనాథ్ సత్యనారాయణ గారు కూడా నన్నయ్య యుగంలో చేర్చాల్సి వస్తుంది. మనము వాళ్ళ భావాలు వాటి ప్రకారమే కనుక వెళ్తే శ్రీశ్రీ ఎక్కడ అన్నారు కదా, ఇది నన్నయ్య చాలా ప్రాచీన గారు, వాళ్ళు గొప్పవాళ్ళు, నేను కూడా అంటే నిజం అసలు అది కాదు స్వామి, మీరు నన్నయ్య కాలంలో పుట్టి అక్కడే ఉన్నారు ఇంకా మీరు అంటారు. కాబట్టి ఒక అడుగు ముందుకు వేయడం కానీ ఒక అడుగు వెనక్కి వేయడం ఎవరైనా కానీ మహానుభావులేని. కాబట్టి కాలాన్ని బట్టి వెళ్తే ఒక విధంగా ఉంటుంది, అప్పుడు ఉన్నదాన్ని బట్టి. అలా కాకుండా భావాలను బట్టి వెళ్ళేటైతే ఇప్పుడు సనాతన అని ఒక చాలా మంత్రంలాగా వినిపించి ఎవరు సనాతనానికి ఎలా వెళ్తారు? ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మనం స్టేడియం అనేక దశలు, పాలిటెక్నిక్ కాలేజీ, అంతకుముందు స్వరాజ్య మైదానం, ఇప్పుడు స్టేడియంలో ఉంది. ఇప్పుడు సనాతనాన్ని ముందుకు వెళ్తామా, దీన్ని ముందుకు తీసుకుపోతామా? చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు సమాజం ముందుకు పోతుంటుంది. అందుకని ఆరుద్ర గారు ఆయన కవిత్వంలో ప్రయోగాలన్నీ క్రమానుగత పరిణామం అంతా చేశారు. బహుశా తెలుగు కవుల్లో, రచయితల్లో పని కట్టుకొని వెళ్ళి సైన్యంలో చేరి పని చేసిన వాడు ఆరుద్ర ఉంటాడు. అది కూడా ఫ్యాసిజానికి వ్యతిరేకంగా కవిత్వం రాయడమే కాదు, రంగంలో యుద్ధ రంగంలో ఉండాలని అంత పట్టుదల ఉన్నాడు. అందుకని ఆయన చాలాసార్లు మహాసభలకు కూడా రాలేక 1947లో మొదటిసారి మద్రాసులో జరిగిన అభ్యుదయ రచయితల మహాసభకు మాత్రమే ఆరుద్ర మొదటిసారి హాజరయ్యాడు. అంతకు ముందు జరిగిన 2 సభలకు ఆయన రాలేకపోయాడు సైన్యంలో ఉండడం వల్ల. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మొత్తం క్రమ పద్ధతిలో మనకు సమయం చాలకపోయినా మనం తరచూ శ్రీశ్రీ ఆరుద్ర, శ్రీశ్రీకి ఆరుద్రకు మధ్యలో సమయం ఇవన్నీ చెప్తూ ఉంటారు. 2 శ్రీలు ధరించి 2 పెట్స్ బిగించి వెలుగు శబ్దం ధరించి ఓ కూనలమ్మ అని రాశాడు ఆరుద్ర. కూనలమ్మ పదాల్లో 2 శ్రీలు ధరించి 2 పెట్స్ బిగించి వెలుగు శబ్దం ధరించి ఓ కూనలమ్మ అంటే శ్రీశ్రీ 2 శ్రీలు ధరించి 2 పెట్స్ బిగించి వెలుగు శబ్దం ధరించి అణుచు నీటను దంచి ఆరుద్ర కవితా విపంచి, అణుచు నీటిని దంచి ఆరుద్ర కవితా విపంచి అని శ్రీశ్రీ దానికి ఎక్స్టెన్షన్ రాశారు. సో వాళ్ళిద్దరికి మధ్యలో రామలక్ష్మి నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా ప్రసిద్ధ ఒక విధంగా అది
రికార్డు సృష్టించి ఆయన అంటారు, భార్యమైన ఏమన్నా అంటే ఊరుకుంటాడేమో కానీ శ్రీశ్రీని ఏమన్నా అంటే మరి ఆవిడ ఊరుకోడు, నా దగ్గర ఒట్టేయించుకున్నాడు, ఇంక నీ జీవితంలో ఏమన్నా ఇంకా నువ్వు బతకనివా, ఇంకా అన్నీ వచ్చి నా మీద గొడవ వేసుకున్నాడు, మామూలు చాలా ప్రశాంతంగా ఉండేవాడు. అంటే బయట చలామణిలో ఉన్న అనేక కథలు చూస్తే భావాల్లో ఘర్షణ. ఇందాక నేను అన్న ఈయనకున్న క్రమశిక్షణ వేరు, ఆయనకున్నటువంటి పద్ధతులు వేరు, అది మళ్ళీ మనం ఇంకొక వేరే చర్చలోకి పోవచ్చు. కానీ ఇక్కడ జనం చాలా మంది మిస్ అయ్యే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇదే మైదానంలో ఇదే పుస్తక మహోత్సవంలో శ్రీశ్రీ శత జయంతి 2010లో జరుపుకున్నాం. ఆరుద్ర గారి శత జయంతి 2024లో జరుపుకుంటున్నాం. ఈ ఇద్దరికి మధ్యలో ఎంత వయసు తేడా ఉంది? 14-15 ఏళ్ళ, దాదాపు ఒక తరం. శ్రీశ్రీతో పాటు తన పేరు కూడా వచ్చేట్టు చేసుకోవడంలోనే ఆరుద్ర ఒక చాలా విశిష్టమైనటువంటి విజ్ఞాన కృషి నుండి విప్లవ భావాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే అంత పట్టుదలగా, అంత గట్టిగా. ఇప్పుడు ఇంకా నేను మద్రాసు 1947 మహాసభలకు ఆరుద్ర మొదటిసారి హాజరయ్యే అవకాశం వచ్చింది అనుకో. కృష్ణశాస్త్రి గారు సభలకు అధ్యక్షత వహించాడు. అలా ఎక్కడో ఉన్నాడు ఆరుద్ర. ఆరుద్రని కృష్ణశాస్త్రి గారు వేదిక మీద పిలిచాడు. పిలిచి ఇక్కడ అందరూ ఉద్దండ పిండాలు ఉన్నారు, యువతరానికి ప్రతినిధిగా ఆరుద్ర రావాలని చెప్పి కృష్ణశాస్త్రి ఆహ్వానించాడు. సో అభ్యుదయ సాహిత్య పరంపరలో అంతకుముందున్న వాళ్ళతో పోలిస్తే ఆరుద్ర యువతరానికి ఒక ప్రతినిధిగా వచ్చాడు అన్న విషయాన్ని కూడా, దానికి తగినట్టు ఆయన రాసినది కూడా కొత్త ప్రక్రియలు తీసుకొని వచ్చాడు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని బలపరుస్తూ స్వమవాహం రాసుకొచ్చాడు. ఇప్పుడు చాలా వరకు ఈ అత్యాచారాలు అన్నీ చూస్తుంటే ఆయన అందులో రాస్తాడు. ఒక రైలు వెళ్ళిపోతూ ఉంటుంది నిజాం ప్రాంతంలో, ఆ రైల్లో నుంచి ఒక మహిళ లేచి మన మణిపూర్లో చూస్తాం, తర్వాత ఆమె బట్టలు ఎదురేస్తుంది. అందరూ తిడతారు, నీకు సిగ్గులేదా బట్టలు ఎదురేస్తావని. అంటే అప్పుడు ఆమె చెప్తుంది, పక్కన రజాకారులు సైనికులు వాళ్ళందరూ నానా హింసలు పెడుతున్నారు, మహిళలను అవమానాలు పాలు చేస్తున్నారు, అవన్నీ తెలిసి కూడా మరి మామూలుగా కూర్చున్న మీకు సిగ్గులేదా, నాకు సిగ్గులేదా. తర్వాత మన మణిపూర్లోనూ అనేక చోట్ల మనం ఇలాంటి ఉదంతాలు, మహిళలు నిరసన తెలపడానికి ఈ పద్ధతి ఎంచుకోవడం కూడా మనం చూస్తాం. ఇది ఆయన ప్రమేయంలో రాశాడు. అలాగే కాలాన్ని గురించి చెప్పడానికి కూడా ఒక ముఖ్యమైన మాట అంటాడు. ఇప్పుడు కాలాన్ని గురించి టైం ఎంత అయింది లేదా ఆలస్యం అయింది అంటే మనం పెద్ద టైం చూడక్కర్లా. తర్వాత సభ వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడుతుంటారు, మనం వినే వాళ్ళకి విసిగొస్తూ ఉంటుంది. అంటే ఆరుద్ర అంటాడు, కాలాన్ని కొలవడానికి క్యాలెండర్లు దండవే కదా, ప్రజల బాధలు చూస్తే చాలు ఆ సమయంలో అని చెప్పి చెప్తాడు ఆయన. ప్రతి దాన్ని కూడా ఒకవైపున కొత్త రకంగా చెప్పడం, ఇంకో వైపున చాలా సూటిగా చెప్పడం అన్నది ఆరుద్ర యొక్క కవిత్వంలో కానీ రాతలో కానీ విడమర్చి చెప్పడం అన్నది చాలా స్పష్టంగా, అందులో ఏమాత్రం మొహమాటం లేకుండా స్వభావం అన్నది అంత క్లిష్టంగా రాశాడు. ఇప్పటికీ అర్థం కాదని చాలా మంది చెప్తూ ఉంటారు. మరి అది రాసిన ఆరుద్ర చాలా సింప్లిఫై చేసి పద్యాల ప్రక్రియను కూడా సింప్లిఫై చేసి కూనలమ్మ పదాలు చెప్పాడు. మనంతా కూని రాగాలు అంటుంటారు. నిజానికి కూని రాగాలు చాలా మంది కూని రాగాల స్థాయిలో ఆ పాటను, ఆ రాగాన్ని కూడా హతమార్చే స్థాయిలో పాడుతుంటారు. అయినా ఎవరి గొంతు ఎవరి పాట దాన్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. కానీ ఆరుద్ర కూనలమ్మ పదాల్లో గొప్ప గొప్ప భావాలు, చిన్న తాళ్ళను ప్రేమి పెద్ద ఏనుగు నేను కట్టేవాడే జ్ఞాని ఓ కూనలమ్మ, చెవుల చీరలు దోచి చెలువ చీరలు కాచి చేసనే లాలోచి ఓ కూనలమ్మ, నేను మామకు ఎముడు నేను వత్తకు మొగుడు ఘనుడు కదా మాధవుడు ఓ కూనలమ్మ. ఎన్ని రకాలుగా ఏకపత్ని వ్రతం అది మనకు అభిమతము, వేల్పు భార్యల శతము ఓ కూనలమ్మ. జీవితంలో ఉన్నటువంటి వైరుధ్యాలను, వ్యంగ్యాన్ని, వీటన్నిటిని కూడా ఆ కూనలమ్మ పదాల ద్వారా ఆయన ఆవిష్కరించారు. అలాగే ఇంటింటి పద్యాలు, దాన్ని రాయడమే పద్యాలు అని రాశాడు. ఛందస్సు లేకుండా అని మళ్ళీ బ్రాకెట్లో. అంటే ఎంత ఇప్పుడు శ్రీశ్రీ విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుగాడకపోతే అన్నది, అది ఛందస్సుల సర్ప పరిష్వంగాలు దాటి అనే వదిలేశాడు. 350 రాశాడు ఆయన. ఈయన ఛందస్సులు లేకుండా నేను ఇంటింటి పద్యాలు రాస్తాను, ఎన్ని పద్యాలు రాశాడో మనం దాంట్లో చెప్పలేము. ఇంకా అంత గొప్ప విషయం. సాహిత్యంలో ఇన్ని ప్రక్రియలు, ఇది అయిన తర్వాత ఇవన్నిటి మధ్యలో సినిమా పాటలు. ఆరుద్ర సినిమా పాటలు అనగానే ఇప్పుడు చల్లగాలి వీస్తున్నట్టుగా కొండగాలి తిరగకుండా ఉండదు ఎవరైనా కానీ.
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులిచింది, గట్టునున్న కన్నెలేడి గంతులేసి ఆడింది, పలుచుదనం అందానికి తాంబూలం ఇచ్చింది. అంటే ఎంత సరళంగా సులభంగా సాంప్రదాయాన్ని అందులో ఇముడిస్తూ ఉంటాడనమాట. ఆ శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఇందాక వారు చెప్పినట్టుగా అడుగడుగున తొలి పలుకులు గుర్తు తెచ్చుకో, పొరబడితే తడబడితే తప్పు దిద్దుకో అని అంత సరళంగా ఒకరినొకరు తెలుసుకొని ఒకటిగా మసలుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో జీవితాన్ని. మసకేయని పుణ్యం ఎలా ఉంటుందంటే ఆరుద్ర సాహిత్యంలో సినిమా పాటల్లో అన్నింటిలో కూడా కొట్టొచ్చినట్టుగా కనబడేది సరళత్వం, తెలుగుదనం, తెలుగు జాతీయత, తెలుగు నుడికారం. అందుకని ఆయన విశ్వనాథ్ గారు ఒకసారి అన్నాడు, విశ్వనాథ్ గారు ఇలాంటి క్లాసికల్ నియో క్లాసికల్ సంప్రదాయాన్ని కూడా సత్సాంప్రదాయ జ్యోతిని ఒక కాపు కాయడానికి చేయి అడ్డం పెట్టిన అని చెప్తాడు కదా శంకర శాస్త్రి. అటువంటి విశ్వనాథ్ గారు ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలవపు రాసి కన్య మీరాశ అనే పాట ఉంటుంది ఆ సినిమాలో. ఒక్కొక్క రాశిని అంటే ఆమెను కన్యా రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, వివిధ రాశులతో పోలుస్తూ పోతాడు. హఠాత్తుగా విశ్వనాథ్కి ఈ పాట కనబడిందట. అరే ఇంత గొప్ప పాట ఉంది, ఇది ఎలా మిస్ అయ్యింది అని, అసలు ఇటువంటి పాట ఉందా లేదా అని ఆరుద్రని అడిగాడు. ఆయన 2 చరణాలు చూసి అడిగితే ఆరుద్ర మొత్తం పాట అంతా చెప్పేసి ఇంకా ఎన్ని ఉన్నాయని చెప్పాడట. ఇక చెప్తూ పోతే చిత్ర పరిశ్రమలో కానీ, సాహిత్య రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ ఎవరికి ఏదైనా సందేహం వస్తే అప్పటికి వికీపీడియా లేదు, ఆరుద్రపీడియా మాత్రమే ఉంది. ఆరుద్ర ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆఫ్ లిటరరీ వరల్డ్, ఆఫ్ ల్యాండ్ తెలుగు పీపుల్, సాహిత్యాభిమానులు అందరికీ. అలాగే రాజకీయంగా శ్రీశ్రీ రాసిన పొలాలనన్నీ హలాలదున్ని ఇలాతలంలో హేమం పిండ, ఇవన్నీ తెలుసు మనకు. లండన్ రచయితల మేనిఫెస్టో చదివి శ్రీశ్రీ రాశాడని కూడా మనకు తెలుసు. కానీ ఆరుద్ర ఎటువంటి వ్యక్తి అంటే తను లండన్ వెళ్ళినప్పుడు పని కట్టుకొని ఆ రోజు ఉన్నటువంటి ఆ మేనిఫెస్టో తీసుకొని వచ్చి ప్రజాశక్తిలో ప్రచురించి దీని ఆధారంగా శ్రీశ్రీ చేశాడని నిరూపించాడు. సో ఆరుద్రలో ఒక పరిశోధకుడు, ఒక పండితుడు, ఒక సృజనకర్త, ఒక సామాజిక అధ్యయనశీలి, ఒక సామ్యవాది కూడా కలగలిసినటువంటి ఒక సమగ్రమైన వ్యక్తిత్వం ఆరుద్రది. నేను వేదిక మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ని చైర్స్ ఖాళీగా ఉన్నాయి, మనుషులు 3 ఉన్నాం అనుకున్నాం. ఏం అక్కర్లేదు, మిగిలిన స్థానం అంతా ఆరుద్ర ఆక్రమిస్తాడు, వినేటటువంటి వాళ్ళందరూ బుర్రలోకి తప్పకుండా ఆరుద్ర రాకుండా ఉండడు అని నేను చాలా దృఢంగా అనుకున్నాను. ఇప్పటికి కూడా కేవలం ఈ వేదికను మాత్రమే కాదు, తెలుగు వాళ్ళ యొక్క మేధా ప్రపంచాన్ని, తెలుగు జాతి గర్వించేటటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావనల్లో ఆరుద్ర చాలా చాలా సజీవంగా ఉంటాడు. ఎంత సజీవంగా ఉంటాడంటే రజలిందు విప్లవాన్ని ఈరోజు అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అనే పాట వినండి. చారిత్రికత ఈ సినిమా పాటలే కానీ ఆయన దీన్ని చూపిస్తాయి. వందే మాతరం అంటూ వినిపించిన బంగాళం, హింసకు ప్రతిహింస అన్న వేరే భూమి పాంచాలం, స్వరాజ్యం జన్మ హక్కు అనిచాటిన మహారాష్ట్రం, అన్నిటికీ నెలవాయను ఆంధ్ర వీర హృదయం రామరాజు హృదయం అంటాడు. దిట్టమైన శిల్పాల దేవలాలు, కట్టుకథల చిత్రాంగి కనకమేడలు, కొట్టుకొని పోయే కొన్ని కోటి లింగాలు, వీరేశలింగం ఒకటి మిగిలిన చాలంటాడు. గొప్ప మాట. వేదంలో వీరేశలింగం ఒకటి మిగిలిన చాలు. కట్టుకథల చిత్రాంగి కనకమేడలు అంటాడు. అంటే మళ్ళీ ఇవి కట్టుకథలు అని సజెస్టివ్గా. సో చరిత్రను చిన్న చిన్న పదాల్లో సినిమా పాటల్లో కూడా విమర్శగలిగినటువంటి ప్రజ్ఞ బహుశా ఆరుద్రలో చూసినంతగా మనం ఇతరుల్లో చూడం. ఆయన ఇంకా ఎక్కువ పాటలు ఎందుకు రాయలేదు అంటే సమగ్రాంధ్ర సాహిత్యం, సినిమా పాటలు రాయటం ఆయన చెప్పాడు. ఆయన షష్ఠపూర్తి సభలో ఆయన చెప్పాడు, అప్పుడు సినిమా పాటలు రాస్తే డబ్బులు వచ్చాయి కాబట్టి నేను సమగ్రాంధ్ర సాహిత్యం రాశాను, ఇప్పటికి వచ్చేసరికి ఇంకా దానికి ఆర్థికంగా ఒత్తిడి ఇవన్నీ ఉంటాయి అన్న పద్ధతిలో చెప్తే ఆ సభలో ఉన్న కృష్ణరాజు లేచి నేను వేస్తాను అని అన్నాడు. అంటే బాబు ఆర్థిక సమస్య కాదు, ఇంకా చాలా ఉన్నాయిలో, మీరు చేసిన దానికి కృతజ్ఞతలు అని ఆయన చెప్పారు. కానీ ఒక 2 సంవత్సరాల పాటు మళ్ళీ రెండోసారి సంగతి చెప్తున్నాను నేను. ఇది సమగ్రాంధ్ర సాహిత్యం లాంటిది ఒకసారి రాసి అది ఆదరణ పొంది ఇది అంతా అయిన తర్వాత
దాన్ని మళ్ళీ తిరగరాయడానికి, దాన్ని మళ్ళీ రివైజ్ చేయడానికి ఒక రచయిత, ఒక పరిశోధకుడు సిద్ధం కావాలంటే ఎంత పట్టుదల ఉండాలి. దాదాపు మొదటి భాగాన్ని రెండో భాగాన్ని పెట్టి చూస్తే మనకు ఆ తేడా తెలుస్తుంది. చాలా వాటికి అంతకుముందు చెప్పిన భిన్నమైన కోణాలు చాలామంది ఎగతాళి చేశారు. ఏమనంటే ఆరుద్ర గారు అన్ని ఊరికే లిస్ట్ ఇచ్చాడు, అది కూడా జోకేసేవాడు ఆయన. ఒకటే చూసి రాస్తే కాపీ, 10 చూసి రాస్తే పరిశోధన అనేవాడు. 10 పుస్తకాలు చూసి రాస్తే పరిశోధన, జోక్స్ పని మీద పనే. ఏమంటే ఆరుద్ర గారు విజయవాడలో సాహిత్య అధ్యయనం మీద సెమినార్ జరుగుతుందా, మీరు వెళ్ళలేరు అంటే వాళ్ళందరూ పరిశోధనల మీద మాట్లాడేవాళ్ళు, నేను మాట్లాడకుండా పరిశోధన చేసుకుపోయేవాడు. నేను అది ఒక విధమైన ఇది ఉండేది. వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడకుండా. ఒకసారి ఇలాంటి సభలోనే ఆరుద్ర గారు పర్లేదు మీరు కూర్చొని మాట్లాడండి అంటే నన్ను 10 కాలాల పాటు నిలబెట్టండి అని మొదలుపెట్టాడు. మీరు ఏమన్నా చెప్పండి, దానికి ఆయన ఒక చిన్న, దాన్ని ఒక జోక్ లాగా, ఒక చమత్కారం లాగా మార్చేస్తాడు. కానీ వాటి వెనుక చాలా గొప్ప విప్లవ దీక్ష ఉంటుంది. చాలా స్పష్టంగా ప్రకటించాడు, మీరు వామపక్ష భావజాలానికి, కమ్యూనిస్టు భావజాలానికి అంకితమైన. అందుకనే చలసాని ప్రసాద్ గారు ఇలా మిగిలినలో ఒకసారి ఆరుద్ర గురించి ఏదో విమర్శగా రాస్తే దానికి 7 భాగాలు జవాబు రాశాడు. వివిధ దశల్లో తాను ఎలా కమ్యూనిస్టు భావాలతోనే ఉన్నాము అని చెప్పడం కోసం ఆయన చాలా వివరంగా రాశారు. మా ప్రజాశక్తి సంస్థతో ఆయన చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. అందుకని ఇచ్చి వారానికి పాటు తప్పకుండా పంపించేవాళ్ళు. అలాగే సుందరయ్య గారు చనిపోయారని తెలిసినప్పుడు రాత్రి ఫోన్ చేశాడు ఆయన మద్రాసు నుంచి. జోహారు కాంబోడు సుందరయ్య, నీలాంటి త్యాగులు ఎందరయ్యా, నీలో మన జెండా ఎగురునయ్యా, నేలపై మన బాట నిలుచునయ్యా అని చెప్పి రాత్రి ఏం చెప్పాడనేది కనుక ఆయనలో వచ్చినటువంటి ఆ కదలిక, ఆ శ్రద్ధ, అదే ఆ అధ్యయనంతో ఆయన చివరి వరకు కూడా కలిసినప్పుడు కూడా ఎన్ని సందేహాలు అడిగేవాళ్ళంటే సిద్ధాంత పరిపుష్టి కోసం, విషయ సమగ్రత కోసం ఆయన చేసినటువంటి అపారమైన అధ్యయనం మధురమే ఆయనంత ఉన్నత శిఖరాల్లో నిలబెట్టింది. తెలుగు వాళ్ళకు నిత్యం స్మరణీయంగా, ప్రాతస్మరణీయంగా చేసిందని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. శ్రీ ఆరుద్ర, దాశరథి, నారాయణ రెడ్డి అని ఒక 4-5 పేర్లు ఎవరైనా ముందు, ఇంకా తర్వాత మళ్ళీ రకరకాల రూపాల్లో చాలా పేర్లు వస్తాయి. కానీ ఆరుద్ర గురించి నారాయణ రెడ్డి గారు ఒకసారి చెప్పాడు, నా ప్రశ్నలకు తాళం చేయ ఎక్కడ ఉందని అడుగుతాడు ఆరుద్ర, కానీ జ్ఞానం పెట్టక మటుకు తాళాలని ఆయన దగ్గరే ఉంటాయి అని. ఎక్కడ తల వంచాడు ఆయన. తానుగా పార్కులో నడిచేటప్పుడు మటుకు తల వంచుకొని ఆలోచిస్తుంటాడు, వస్తూనే మొత్తం వదిలేస్తాడు అని చెప్పి ఒక డైలాగ్ వేస్తాడు. కాబట్టి మిత్రుల ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలాగే చెప్పాలంటే చాలా ఉంటుంది. కానీ ఈ పూట ఇప్పటికే నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం కాదు, ఒక మీటింగ్ కాలం లేటు. ఎందుకంటే ఇంకో మీటింగ్ కోసం మిత్రులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం సమయాన్ని కూడా గౌరవిస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. మరొక సందర్భంలో ఆయన మీద ఆయన రాసినవి వాటిని పుస్తకాలుగా తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పటికే తెచ్చారు, మేము ప్రజాశక్తి తరఫున తెచ్చాము. తర్వాత విశాలాంధ్ర మిత్రులు కూడా తీసుకొచ్చారు. రామలక్ష్మి గారు కూడా ఆమె అంతకుముందు అమృతం అనేది తెచ్చారు. కానీ ఇప్పటికి కూడా ఆరుద్ర గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, ఆరుద్ర గురించి శ్రీ గురించి అయినా ఇంకొకరి గురించి అయినా పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ పబ్లిష్డ్ ఒపీనియన్ ఒక మాట అంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ ఒక మాట అంటారు. అంటే చలామణిలో పెట్టినవే నిజాలు కాదు. వాటి వెనుక బిట్వీన్ ది లైన్స్, మాటకు మధ్యలో, పంక్తికి మధ్యలో ఉన్నటువంటి ఖాళీలో అసలైనటువంటి చరిత్ర, అసలైన విషయాలు ఉంటాయి. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం అని శ్రీశ్రీ అన్నట్టు ఆరుద్ర చివరి ఇది ఒక్కటి చెప్పి నేను మీద సెలవు తీసుకుంటాను. టెంప్టేషన్ అంతే. శ్రీశ్రీ ఇంకా ఆరుద్ర గురించి అనేక కథలు ఉన్నాయి. కానీ వాళ్ళు చాలా సన్నిహితులు, లేకపోతే వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు పెరిగారని తెలుసుకోవాలంటే నా శ్రీశ్రీ జయభూరి అనేక ముద్రమారి పొందిందని నేను ఆరుద్రకు అంకితం ఇచ్చాను. సోషలిజం అయిపోయింది, ఇంకా కమ్యూనిజం అయిపోయింది అన్నప్పుడు శ్రీ ఆరుద్ర అమెరికాలో ఉన్నాడు.
మనీ ప్రపంచం మనీ ప్రపంచం మనీ ప్రపంచం గెలిచిందా, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పోయిందా అని ఒక గీతం రాశాడు ఆయన. మతి తప్పున మతి భ్రమించిన సోమరులంతా గతి తర్కాన్ని పెడతారా, వ్యాఖ్యలని బోధవాన్ని వృధాన్ని పెడతారని వెనుక చెప్తూ చివరకు ఆయన మరో ప్రపంచం విధిగా మనము పట్టిద్దాము, చదువుదాము, శ్రీశ్రీ మార్గంలో చదిద్దామని ముగిస్తాడు. దిస్ ఈజ్ వాట్ ఐ సే. సో ఆరుద్ర ఇస్ ద కంటిన్యూషన్ శ్రీశ్రీకి, తెలుగు సాహిత్యంలో అభినయ పరంపరకు, అలాగే మొదటి నుంచి ఉన్నటువంటి సాహిత్యంలో ఉన్న అభ్యుదయపరమైనటువంటి అధ్యయనపరమైనటువంటి సంప్రదాయాలకు ఆరుద్ర గొప్ప కొనసాగింపు. ఇప్పుడు మనం డిపార్ట్మెంటల్, కంపార్ట్మెంటల్, అల్టిమేట్గా మెంటల్గా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ సమగ్రమైన దృష్టికోణాన్ని కూడా అలవర్చుకుంటే తప్ప మనం ఈ అంతకంతకు శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న విజ్ఞానం మధ్యలో నిజాన్ని చేరుకోవడం చాలా కష్టమవుతుంది. దానికి ఆరుద్ర చూపినటువంటి మార్గం చాలా శిరోధార్యమవుతుందని చెప్తూ ఇంతసేపు ఓపికగా ఉన్న మీకు, అనుమతించిన పుస్తక ప్రదర్శన నిర్వాహకులకు, అధ్యక్షులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.